సార్ ముల్కీ అంటే ఏమిటి? ఈ ముల్కీ నాన్ ముల్కీ విషయంలో నాటి ప్రధానమంత్రిగా ఉన్న నిజాం హయాంలో ఆయన తీసుకున్న చర్యలు ఏమిటి వివరించండి. తెలంగాణ గత చరిత్ర అంతా కూడా దాదాపు 150 సంవత్సరాల చరిత్ర అంతా కూడా ఈ ముల్కీ సమస్య చుట్టే తిరిగింది. ముల్క్ అంటే దేశం, ముల్కీ అంటే దేశస్థుడు, అంటే ఆ దేశంలో పుట్టిన పౌరుడు, ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి అని. నాన్ ముల్కీ లేదా గైర్ ముల్కీ అంటే పరదేశీయుడు అని అర్థం. అంటే ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అని. అయితే బ్రాడ్ సెన్స్లో ముల్క్ అంటే దేశం. అయితే ఆనాడు హైదరాబాద్ అనేది ఒక దేశం, అదొక సంస్థానంగా ఉన్నా కూడా బ్రిటిష్ ఇండియాలో దీనికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉండేది. కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక దేశంగానే భావించాలి. సో ఈ ముల్కీ సమస్య అనేది ఎట్లా మొదలైంది అంటే, సాలార్జంగ్ అనేక సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. 1853లో ఆయన దీవాన్గా, అంటే ప్రధానమంత్రిని దీవాన్ అనేవారు, ప్రధానమంత్రిగా బాధ్యతలు ఎప్పుడైతే 1853లో సాలార్జంగ్ చేపట్టాడో, సో హైదరాబాద్ ఆర్థిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. బ్రిటిష్ వారికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాల్సిన అప్పు కట్టలేకపోవడంతో అప్పుడు 5 సుబాలు ఉండేది. 5 సుబాలలో ఆర్థికంగా ఎక్కువ నిధులను సమకూర్చే విస్తారమైన ప్రాంతం బేరార్ సుబా. ఈ బేరార్ సుబా హైదరాబాద్ సంస్థానానికి ఈ నార్త్ ప్రాంతంలో ఉత్తర దిశగా ఉండేది. ఈ ప్రాంతంలో చాలా భాగం తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కలిసింది. ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాల్సి వచ్చింది, వారికి బాకీ చెల్లించలేక. అయితే ఈ పరిస్థితిని సమూలంగా తొలగించి హైదరాబాదును సుసంపన్నం చేయాలి, ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలను సాలార్జంగ్ మొదలుపెట్టాడు. అప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఆయన ఇచ్చిన సూచన పైన అనుభవజ్ఞులైన వారు, నిపుణులైన వారు, ఉత్తర భారతదేశంలో ఇతర ప్రాంతాలలో ఈ వివిధ ప్రభుత్వ శాఖల్లో అనుభవం ఉన్నవారు, అట్లాగే ఆంగ్ల విద్యలో ప్రావీణ్యత పొందినవారు, అట్లాంటి వాళ్ళు కనుక అధికారులుగా ఉన్నట్టయితే హైదరాబాద్ అప్పుల నుంచి బయటపడుతుంది, హైదరాబాద్ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి ఈ బ్రిటిష్ రెసిడెంట్ లాంటి వాళ్ళు కొంతమంది ఆయనకు సూచించడంతో సాలార్జంగ్ తనకు సహాయకులుగా సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, అలీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఈ సయ్యద్ అహ్మద్ ఖాన్, అలీగఢ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన వ్యక్తి 1857లో. ఆయన దగ్గర చాలామంది విద్యావంతులు ఉన్నారని చెప్పి ఆయనను సహాయకునిగా పెట్టుకున్నాడు. ఆయనతో పాటుగా మరొక వ్యక్తి సహాయకునిగా ఉన్నాడు, ఆయన పేరు అమీనుద్దీన్ ఖాన్. ఈయన కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తే. వీరిద్దరూ ఈ సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ కానీ, అదేవిధంగా ప్రజా పనుల శాఖ కావచ్చు, ట్రెజరీ కావచ్చు, కస్టమ్స్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, చాలా రకాల డిపార్ట్మెంట్స్, వీటన్నిటిలో కూడా అంటే మన న్యాయ వ్యవస్థ కూడా పటిష్టంగా తయారు చేయడానికి ఈ అదాలత్లు ఏర్పాటు చేయడం కానీ, పోలీస్ శాఖను బలోపేతం చేయడం కానీ, వీటన్నింటిలోకి ఈ అనుభవజ్ఞులు అనే పేరుతోని లేదా ఆంగ్ల భాష తెలిసిన వాళ్ళనే పేరుతోని ఉత్తర భారతదేశ ముస్లిం యువతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కేవలం ఉత్తర భారతదేశం నుంచే కాకుండా ఇటు బొంబాయి, అదేవిధంగా బెంగాలు, మద్రాసు, ఆ ప్రాంతాల నుంచి కూడా వందల సంఖ్యలో విద్యావంతులు ఇక్కడ రావడం జరిగింది. అంటే హైదరాబాద్ సంస్థానానికి ఈ మేధావుల వలస, విద్యావంతుల వలస, అందులో ఎక్కువ మంది ముస్లింలే. వీరంతా కూడా 2 రకాలుగా వలస వచ్చారు. ఒకటేమో సంస్థానంలోని ఉద్యోగాలలో వారిని నియమించాలని చెప్పి సాలార్జంగ్ భావించడం వల్ల ఎక్కువ మంది రావడం జరిగింది. రెండవది ఏంటంటే
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు, అంటే బ్రిటిష్ వారిపైన ఆనాటి సైనికుల్లో ఉన్నవాళ్ళు భారతదేశీయులు, ప్రధానంగా ఎక్కువ మంది ముస్లిమ్స్, వీరు తిరుగుబాటు చేయడం. ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ స్థానికులను ఉద్యోగాలలో నియమించవద్దని చెప్పి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించుకొని ప్రెసిడెన్సీలలో, అంటే రాష్ట్రాలలో, కేంద్రంలో కూడా, ఢిల్లీలో కూడా ఈ స్థానిక ముస్లిమ్స్ను వారికి ఎంత ఆంగ్ల భాష పట్ల నైపుణ్యం ఉన్నా, ఉన్నత విద్య వారు అభ్యసించిన వారిని ఆ పదవుల్లోని తొలగించారు. తొలగించడంతో వీరంతా కూడా ఎక్కువ మంది, కొన్ని వందల మంది, హైదరాబాద్ మన ముస్లిం రాజుది. అక్కడ మనం వెళ్ళినట్టయితే మనకున్న పార్సీ, ఉర్దూ అనుభవంతో వారికి ఆంగ్ల భాషలో ప్రావీణ్యత ఉన్నా కూడా పార్సీ అండ్ ఉర్దూ అనేది, ఉర్దూ వారి మదర్ టంగ్, పార్సీ అనేది వారికి ఎక్కువ మందికి మాట్లాడగలిగిన భాష. సో ఈ పార్సీ, ఉర్దూ తెలిసి ఉండడం అనేది వారికి బాగా అనుకూలించింది. సో వారు హైదరాబాద్కు వచ్చి వాళ్ళంతట వాళ్ళే వివిధ ఉద్యోగాలలో భర్తీ కావడం జరిగింది. సో ఈ రకంగా సిపాయిల తిరుగుబాటు తర్వాత తొలగించబడ్డ ఉద్యోగులు, అదేవిధంగా సయ్యద్ అహ్మద్ ఖాన్ లేదా అమీనుద్దీన్ ఇట్లాంటి వాళ్ళ సహాయంతో ఇక్కడికి వచ్చి ఉద్యోగాలలో భర్తీ అయిన వాళ్ళు, వీరంతా కూడా నాన్ ముల్కీలుగానే పరిగణించబడతారు. ఎందుకంటే వీరు స్థానికులు కాదు, వీరు ఉద్యోగాల కోసమే ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. అయితే ఇక్కడ ఉద్యోగాలలో నియమించబడ్డ తర్వాత, అంటే వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్నతోద్యోగులుగా ఈ నాన్ ముల్కీలు చాలామంది భర్తీ అయినారు. వీరేం చేశారు, వారి శాఖలలో వారు ఉన్నతోద్యోగులు కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా దిగువ శ్రేణి ఉద్యోగాలను కొన్నిటిని సృష్టించి మరికొంతమందిని, వారి బంధువులను, వారి సన్నిహితులను, వారి కుటుంబ సభ్యులను, వారి స్నేహితులను ఇక్కడికి పిలిపించి వారిని కూడా ఈ ఉద్యోగాలలో భర్తీ చేయడం మొదలుపెట్టారు. ఆ ఉద్యోగం అవసరం ఉన్నా లేకున్నా అదనపు ఉద్యోగాలను సృష్టించి పని ఉందని చెప్పి నమ్మించి సాలార్ జంగ్ను ఈ నాన్ ముల్కీలను పెద్ద ఎత్తున వారి ప్రాంతాల నుంచి రప్పించి నియమించడం జరిగింది. సో దీంతో కొన్ని సమస్యలు హైదరాబాద్ రాష్ట్రంలో, ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో తలెత్తినాయి. ఒకటేంటంటే ఇక్కడ దక్కన్ సంస్కృతి, ఇక్కడ ముస్లింల కట్టుబాట్లు కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన నాన్ ముల్కీలు అది లక్నవీ సంస్కృతి అంటారు. రెండవది, వాళ్ళు కేవలం ఆ ముస్లిం కల్చర్నే పాటించకుండా వారంతా ఆంగ్ల భాషలో ప్రావీణ్యులైన వారు, విద్యావంతులు కాబట్టి, అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు కాబట్టి వారికి ఆ భాష తెలిసి ఉండడం వల్ల బ్రిటిష్ వారితో, యూరోపియన్లతో కూడా చాలా స్నేహం కుదిరింది. అంటే బ్రిటిష్ పాలనలో కేవలం బ్రిటిష్ వాళ్ళే కాక ఆ పక్కనే ఉన్న యూరోపియన్ దేశాల వాళ్ళు కూడా ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళతో పాటు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ప్రభుత్వంలో చాలా ముఖ్య బాధ్యతల్లో బ్రిటిష్ వారితో పాటు యూరోపియన్లు కూడా ఉండేవారు. ఈ యూరోపియన్ల, బ్రిటిషన్ల కల్చర్ వేరు. ఆ ఆంగ్ల సంస్కృతికి, ఈ ముస్లిం సంస్కృతికి, అంటే దక్కని సంస్కృతి కానీ, లక్నవీ సంస్కృతి కానీ భిన్నంగా ఉంటుంది. అయితే ఈ ఆంగ్ల భాషలో ప్రావీణ్యులైన ముస్లిం విద్యావంతులు యూరోపియన్లతోని, బ్రిటిష్ వారితో స్నేహం చేసి వారి సంస్కృతిని వీరు అలవాటు చేసుకోవడం మొదలుపెట్టారు. వారి భాషలో కానీ, ఉచ్చారణలో కానీ, వారి ఆచారాల్లో, కట్టుబాట్లలో కొంత పాశ్చాత్య పోకడలు అనేటివి కనబడ్డాయి. సో ఇవి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఉత్తర భారతదేశ ముస్లింలలో ఇవి స్పష్టంగా కనబడ్డాయి, ఈ పాశ్చాత్య పోకడలు. సో ఈ సంస్కృతి మెల్లమెల్లగా దక్కన్ సంస్కృతిని కలుషితం చేసింది. అంటే వీరంతా ఉన్నతాధికారులుగా ఉండడం, ఉన్నతోద్యోగులుగా ఉండడం, వీరికి బ్రిటిష్ వారితో, యూరోపియన్లతో మంచి స్నేహ సంబంధాలు ఉండడం ఇక్కడ స్థానిక ముస్లిం యువతను కొద్దిగా ఆకర్షించి వాళ్ళు కూడా వారిని అనుకరించడం మొదలుపెట్టారు. ఆ మోజులో పడ్డారు వీళ్ళు.
సో మెల్లమెల్లగా ఈ దక్కని సంస్కృతి అనేది కలుషితం కావడాన్ని సాలార్జంగ్ మొట్టమొదలు గ్రహించడం జరిగింది. దాంతోపాటుగా ఉన్నతోద్యోగులుగా ఉండడం వల్ల ప్రతి పనికి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు ఈ అధికారుల మీద ఆధారపడాల్సి వచ్చేది. సో ఈ స్థానిక ముస్లింలంతా కూడా వారికి పనులు ఉన్నప్పుడు ఈ ఉన్నతోద్యోగులైన ఉత్తర భారతదేశం ముస్లింల దగ్గరికి పోవాలి కాబట్టి ఇక వారి చుట్టూ తిరగడం, వారి మెహర్బానీ కోసం వేచి ఉండడం, వారికి ఏదో ఒక రకంగా దగ్గర కావడానికి ప్రయత్నం చేయడం, వారి సంస్కృతిని అనుకరించడం ఇట్లా మొదలుపెట్టారు. వారి ఇన్ఫ్లుయెన్స్లో పడ్డారు. సో ఒక పక్క సంస్కృతి కలుషితం అవుతున్నది, రెండవది ఈ ఉత్తర భారతదేశ ముస్లింల యొక్క ప్రభావం ఇక్కడ ప్రజలపైన అనేక రకాలుగా పడుతున్నది. ప్రధానంగా రాజకీయంగా వీరిని ప్రభావితం చేస్తున్నది. సో దీన్ని కొంతమంది ముస్లిం పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. ఎవరైతే దక్కని సంస్కృతిని ప్రేమించేవారున్నారో, ఎవరైతే స్థానిక సంస్కృతి పట్ల, ఇక్కడ భాష పట్ల, ఇక్కడ ఆచార సాంప్రదాయ వ్యవహారాల పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉన్నవారు ఉన్నారో వారు ఈ పాశ్చాత్య పోకడలను వీరిద్దరూ రాసుకొని పూసుకొని తిరగడము, ఆంగ్ల ప్రావీణ్యులైన ఉత్తర భారతదేశ ముస్లింలు, అదేవిధంగా స్థానిక హైదరాబాదీ ముస్లింలు ఈ వారి ప్రాపకం కోసం వెంపర్లాడడం కావచ్చు, వారి పలుకుబడి కోసం వారి వెంట తిరగడం కావచ్చు, ఇదంతా చూసి జీర్ణించుకోలేక సాలార్జంగ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ స్థానిక పెద్దలను నోబుల్స్ అంటారు. అంటే రాజ కుటుంబాలకు దగ్గరగా ఉన్న వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు. ఈ నోబుల్స్ పైన కూడా కొంత ప్రభావం ఈ ఉత్తర భారతదేశ ముస్లింలది ఉన్నది. ఎందుకంటే వారికి అనేక పనులు ఉంటాయి. సో ప్రతి పనికి కూడా ఈ వీరి మీదనే ఆధారపడాల్సి రావడం వల్ల కొంత ఆ నోబుల్స్లలో కూడా కొంతమంది వారిని అనుకరించడం, వారిని ఆశ్రయించడం, వారితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది చూసి కొంతమంది పెద్దలు నోబుల్స్ సాలార్జంగ్కు విన్నవించుకున్నారు. మీరు నాన్ ముల్కీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగాల్లో నింపారు, వారి ప్రభావం రాజకీయాల మీద ఉంటుంది, ఆచార వ్యవహారాల మీద, సాంప్రదాయాల మీద ఉంటుంది, దీనివల్ల దక్కని సంస్కృతి కలుషితమైపోతున్నది, వారి ఆధిపత్యాన్ని చాలామంది మన నోబుల్స్ సహించలేకపోతున్నారు, వారు ఆదేశాలు ఇస్తే మేము పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దేశముఖులు కానీ, జాగీర్దారులు కానీ ఇట్లాంటి వాళ్ళంతా గతంలో ఇక్కడ స్థానిక ముస్లిం అధికారుల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, ఇప్పుడు వారు మనల్ని ఖాతరు చేయని పరిస్థితి ఏర్పడ్డది. వారు కూడా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన నాన్ ముల్కీల వాళ్ళకు సన్నిహితం కావడానికి, వారి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది జాగీర్దారులు, దేశముఖులు వారి పెత్తనాన్ని సహించలేకపోతున్నారు. సో దీనికి ఏదైనా ఒక నివారణ మార్గాన్ని, పరిష్కారాన్ని చూడాలని చెప్పి వీరంతా కూడా సాలార్జంగ్కు చెప్పడం జరిగింది. సో దాంతో ఈ నాన్ ముల్కీల యొక్క ఆధిపత్య ధోరణి, నాన్ ముల్కీల ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయాలని చెప్పి సాలార్జంగ్ భావించారు. ఎక్కువ కాలం పట్టలేదు. సంస్కరణలు మొదలైనవి వాస్తవంగా 1864 నుంచే. జిల్లాబందీ సిస్టము, తర్వాత ఈ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన, ఇట్లాంటివన్నీ కూడా 64 నుంచే మొదలైనవి. కానీ 1867-68 నాటికే సాలార్జంగ్కు అర్థమైపోయింది తానేం తప్పు చేశాడో. అందుకే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఉత్తర భారతదేశ ముస్లింలకు, విద్యావంతులకు ఎంత ప్రతిభ ఉన్నా తరతరాలుగా నిజాం సేవలో విధేయులుగా ఉన్న హైదరాబాదీ ముస్లింలతో వీరిని పోల్చలేము అన్నాడు. అంటే స్థానికులతో వీరిని పోల్చలేము, కాబట్టి ముల్కీలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. వారు ఎంత నైపుణ్యం ఉన్నవాళ్ళున్నా, ప్రావీణ్యత ఉన్నవారున్నా, అనుభవం ఉన్నవారున్నా, నిజాం సేవలో ఎన్నో తరాల నుంచి ఉంటున్న ఈ స్థానికులతో పోల్చలేం వారిని. వీరే వారికంటే లాయల్గా
పనిచేయగలుగుతారు అని చెప్పి, నమ్మకంగా పనిచేయగలుగుతారని చెప్పి ఆయన ఒక సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అయితే సాలార్ జంగ్ దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. నోబుల్స్ చెప్పిన విషయాలు కావచ్చు, తాను గమనించిన విషయాలు కావచ్చు, ఆయన దేన్నైనా సహిస్తాడు, కానీ దక్కని సంస్కృతి కలుషితం కావడాన్ని సాలార్ జంగ్ సహించాడు. అదేవిధంగా గైర్ ముల్కీలు, నాన్ ముల్కీలు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడానికి కూడా, రాజకీయాలను ప్రభావితం చేయడానికి కూడా సాలార్ జంగ్ జీర్ణించుకోలేకపోయాడు. ఆయన వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నాడు. ఈ మెల్లమెల్లగా ఏమైందంటే ఈ ముల్కీల మధ్య, నాన్ ముల్కీల మధ్య వివాదాలు మొదలైనవి. అంటే మొట్టమొదటిసారిగా వీరెందుకు రావాలి మన ప్రాంతానికి, ఇక్కడ ఎందుకు వారు మన మీద పెత్తనం చేయాలి, వారి ఆదేశాలు ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు పాటించాలి అనే ఒక చర్చ మొదలైన తర్వాత, అంటే ముల్కీ నాన్ ముల్కీల మధ్య ఒక వివాదం మొదలైన తర్వాత వారి పట్ల వ్యతిరేకత పెరగడాన్ని సాలార్ జంగ్ గ్రహించి ఆయన తను చేసిన లోపాన్ని సవరించుకోవడానికి 1868 నుంచే అనేక చర్యలను చేపట్టడం జరిగింది. అందులో కొన్ని మనం చర్చించుకుంటే, స్థానిక ప్రముఖులను, అంటే నోబుల్స్ అని అంటాం కదా, వారిని ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో ఉన్న నాన్ ముల్కీలు, లేదా బొంబాయి, మద్రాస్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ నాన్ ముల్కీలు ఇక్కడున్న ప్రముఖులను కలవాలంటే ముందుగా అనుమతి కావాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా స్థానిక ప్రముఖులను, నోబుల్స్ను, పైగాలను, పెద్దవాళ్ళను కలవడానికి వీల్లేదు. వారి ప్రైవేట్ ఫంక్షన్స్ కూడా వారు హాజరు కాకూడదు. అంటే స్థానిక ముస్లింలు, అందులో ప్రముఖులు జరుపుకునే ఫంక్షన్స్కి ఈ ఎంత ఉన్నతోద్యోగులైన నాన్ ముల్కీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, వారెవరు కూడా హాజరు కారాదు. అదేవిధంగా యూరోపియన్లకు, బ్రిటిష్ వారికి కూడా అనేక ఆంక్షలు నియమించాడు. ఎక్కువగా హైదరాబాద్ ముస్లింలు నివసించే పాత బస్తీ, ఇప్పుడు ఏదైతే పాత బస్తీ అంటున్నామో, మూసీకి అవతల పక్క ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ వీరు పోకుండా కట్టడి చేశాడు. ఈ హైదరాబాద్కి సంబంధించిన ప్రాంతాలలో, అంటే ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏరియాలో అక్కడ జరిగే ఫంక్షన్స్కి కానీ, అక్కడ జరిగే కార్యక్రమాలకు కానీ యూరోపియన్లు, బ్రిటిషన్లు, అదేవిధంగా ఈ నాన్ ముల్కీలలో ఉండే ప్రముఖులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఈ పాత బస్తీల్లోకి పోకూడదు, అడుగుపెట్టరాదు. అయితే దాన్ని వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా ఎందుకు అడుగుపెట్టరాదు అనే దానికి ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, అక్కడంతా అసాంఘిక శక్తులు ఉంటారు, అశాంతి ఉంటుంది, మీరు అక్కడ పోతే క్షేమంగా ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు, మీ పైన దాడులు జరగవచ్చు, లేదా మీరు దోపిడీకి గురి కావచ్చు, మీరు ఇబ్బంది పడతారు, కాబట్టి పోకూడదు అని చెప్పి వారికి పాజిటివ్గా ఉన్నట్టే ఆంక్షలు విధించడం జరిగింది. దాంతోపాటు నాన్ ముల్కీల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం మరిన్ని చర్యలు చేపట్టాడు. ఒకటి, వారికి వారసత్వ పెన్షన్స్, అదివరకు హైదరాబాద్ ప్రభుత్వంలో పనిచేసిన స్థానిక ముస్లిం అధికారులకు పెన్షన్స్ వచ్చేటి. ఈ పెన్షన్స్ ఈ నాన్ ముల్కీలకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. అట్లాగే మున్సబులు అనేవారు, పెన్షన్లు, మున్సబులు, ఇవన్నీ కూడా నాన్ ముల్కీలకు ఇవ్వకుండా వారికి నెలసరి వేతనం మాత్రమే వారికి ఇవ్వడం అనేది ప్రారంభించాడు. అంటే ఏ రకమైన ఇతర నజరానాలు లేకుండా, వారసత్వ పెన్షన్ లేకుండా, మున్సబులు లేకుండా, కేవలం జీతం మీద పనిచేయాలి, నెల నెల వారికి వేతనాలు అందుతాయి. అదేవిధంగా ఇదివరకు ఈ స్థానిక ముస్లిం అధికారులు, ఉన్నతోద్యోగుల దగ్గర సిపాయిలు ఉండేవారు. ఈ సిపాయిలు వీరికి అనేక సేవలు చేయడానికి అక్కడ నియమించబడి ఉన్నారు. ఎప్పుడైతే ఈ నాన్ ముల్కీల ఇష్యూ ముందుకు వచ్చిందో ఈ సిపాయిలను సాలార్ జంగ్ తొలగించాడు. వీరి దగ్గర సిపాయిలు ఉంటే ఇంకా వారి పెత్తనం ఎక్కువ చేస్తారు, అధికార దర్పం ప్రదర్శిస్తారు, ఆ సిపాయిలతోని కింది వాళ్ళని లొంగ తీసుకుంటారు ఒత్తిడి చేసి. కాబట్టి ఈ సిపాయిలు వాళ్ళ ఆధీనంలో ఉండకూడదని చెప్పి సాలార్ జంగ్ వాళ్ళని తొలగించడం జరిగింది. అంటే ఇవన్నీ ఆయన చేసిన ఈ పద్ధతులు చూసినట్టయితే నాన్ ముల్కీలను ఆయనే బయట వారుగానే పరిగణించండి తప్ప వారిని ఇక్కడ
ఉద్యోగాలు చేసినంత మాత్రాన స్థానికులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. అంటే నాన్ ముల్కీల ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఆయన తీసుకున్న చర్యలన్నీ కూడా వారిని బయటి వారుగానే పరిగణించే విధంగా ఉన్నాయి. రెండవది, ఇక్కడ ఉన్నతోద్యోగుల దగ్గరికి స్థానికులు పోయి పనులు చేయించుకోవడానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ ఉన్నతోద్యోగులైన నాన్ ముల్కీల పైన స్థానిక ముస్లిం పెద్దలను మంత్రులుగా నియమించాడు. ఇది చాలా విప్లవాత్మకమైన చర్య. ఎందుకంటే ఉన్నతోద్యోగి దగ్గర పోయి పనులు చేయించుకునే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఒక మంత్రి కనుక వారి పైన ఉంటే నేరుగా మంత్రి దగ్గర పోయి పనులు చేసుకుంటారు. ఆ మంత్రే కనుక స్థానికుడు అయినట్టయితే స్థానికులందరికీ కూడా అతను యాక్సెసిబిలిటీ ఉంటుంది, అప్రోచ్ ఉంటుంది. కాబట్టి ఆయన చేసిన ఒక ముఖ్యమైన పని, అన్ని ప్రభుత్వ శాఖలలో కొందరు మంత్రులను నియమించాడు. అంటే ఒక్కొక్క మంత్రికి 5-6 శాఖలు ఉండొచ్చు. రెవెన్యూ, అటవీ, కస్టమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక మంత్రి దగ్గరనే ఉండేటట్టుగా, అంటే ప్రజా పనులు కానీ, అట్లాగే పోలీస్ మంత్రి దగ్గర పోలీస్ వ్యవహారాలు, న్యాయ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా. సో ఇట్లా మంత్రులను కొంతమందిని స్థానికులను నియమించడం వల్ల ఈ ఉన్నతోద్యోగుల దగ్గర పోయి పైరవీలు చేసుకునే అవకాశం కానీ అవసరం కానీ స్థానికులకు ఏర్పడలేదు. అట్లాగే ఇదివరకు ఈ బ్రిటిష్ రెసిడెంట్ సలహాతోని ఈ సాయుధ బలగాల నిర్వహణ బాధ్యత ఈ బయట నుంచి వచ్చిన వారు చూసేవారు. సో దాన్ని కూడా తొలగిస్తూ ఒక మొగలాయి శరస్తదార్ అనేవారు. మొగలాయి శరస్తదార్ని ఈ సైనిక బలగాల బాధ్యత చూసే విధంగా ఆయన నియమించడం జరిగింది. అట్లాగే దివానీ లోపల, అంటే రాజదర్బార్ కానీ నిజాం సంస్థానంలో నిజాం పరిపాలనా విభాగం, ప్రధానంగా నిజాం కూర్చునే ఆ ప్రాంతం దివానీ ప్రాంతం అంటాం. అక్కడ రాజకీయ వ్యవహారాలన్నీ కూడా కేవలం ముల్కీలే చూడాలని చెప్పి అక్కడున్న నాన్ ముల్కీలను కూడా బయటికి పంపించాడు ఆయన. దాంతోపాటుగా తన సొంత జాగీర్, అంటే సాలార్జంగ్కు పెద్ద ఎస్టేట్ ఉండేది. ఈనాటికి కూడా చాలా భూములు సాలార్జంగ్ పేరు మీద ఉన్నాయి. ఈ సాలార్జంగ్ ఎస్టేట్లో జమా ఖర్చులు లెక్కలు చూసే అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ప్రభుత్వ ఆర్థిక శాఖలో, కస్టమ్ శాఖలో, ట్రెజరీలో ఉన్నతోద్యోగులుగా నియమించాడు. వారికి ఇంగ్లీష్ ఆడిటింగ్ సిస్టమ్ రాదు. వారంతా కూడా ఈ ఉర్దూలో వారి సాంప్రదాయకమైన ఆడిటింగ్ సిస్టమ్ వాళ్ళు చేసేవారు. అయినా కూడా ఆయన దాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఈ ఉన్నత పదవులలో ఎప్పుడైతే తన వాళ్ళని పెట్టుకున్నాడో, స్థానిక ముస్లింలను పెట్టుకున్నాడో, మంత్రులను పెట్టుకున్నాడో, కొన్ని సందర్భాల్లో వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి నాన్ ముల్కీలను నియమించుకోక తప్పలేదు సహాయకులుగా. సాలార్జంగ్ ఒక దగ్గర మాత్రం కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఎక్కడైతే నైపుణ్యం అవసరమైందో, ఎక్కడైతే ప్రావీణ్యత అవసరమైందో అటువంటి కాడ స్థానికులకు ఆ ప్రావీణ్యత, నైపుణ్యత లేని దగ్గర ఆయనే బయటి ప్రాంతం నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళనే సహాయకులుగా పెట్టుకోవాల్సి వచ్చింది. వీరికి సహాయకులుగా మంత్రులకు కానీ ఉన్నత బాధ్యతల్లో ఉన్న స్థానిక ముస్లింలకు. అట్లాగే బ్రిటిష్ రెసిడెంట్ దగ్గర ఒక ప్రతినిధి ఉంటాడు సాలార్జంగ్కు. అంటే ప్రధానమంత్రికి ఒక ప్రతినిధి ప్రతిరోజు కూడా బ్రిటిష్ రెసిడెంట్ దగ్గర ఉంటాడు. ఏ ఇష్యూ వచ్చినా కూడా ప్రభుత్వం తరఫున అతను రిప్రజెంట్ చేస్తాడు. ముఖ్యంగా ప్రధానమంత్రి తరఫున అతను రిప్రజెంట్ చేస్తాడు. అయితే ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఉన్నతోద్యోగులకు కానీ, బ్రిటిష్ వారికి, యూరోపియన్లకు, వీరికి అయిష్టుడైన వ్యక్తిని, అంటే ఉత్తర భారతదేశ ముస్లింలు ఇష్టపడని ఒక తమిళ జాతీయుణ్ణి, అతనికి ఆంగ్ల భాష ప్రావీణ్యం అనర్గళంగా ఉంది, అతన్ని తీసుకొచ్చి ఈ బ్రిటిష్ రెసిడెంట్ కార్యాలయంలో తన ప్రతినిధిగా పెట్టుకున్నాడు. అంటే అవసరమైతే తమిళ ప్రాంతం నుంచి అయినా నేను తెచ్చిపెట్టుకుంటా, కానీ మీ ఉత్తర భారతదేశ ఉర్దూ ప్రభావం ఉన్న ఈ నాన్ ముల్కీని మాత్రం నేను పెట్టుకోను అని చెప్పి ఆయన స్పష్టంగా ఒక సందేశం ఇచ్చాడు. చాలా పెద్ద పొజిషన్ అది. అంటే సాలార్జంగ్నే, ఒక ప్రధానినే బ్రిటిష్ రెసిడెంట్ దగ్గర రిప్రజెంట్ చేసే పోస్టు.
అయితే ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ వీరెవరినైతే ఇష్టపడరో ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అంటే నాన్ ముల్కీలకు అర్థం కావాలి తన ఇంట్రెస్ట్ ఏందని తెలవడం. అట్లాగే ఈ ఉత్తర భారతదేశం నుంచి ఎవరైతే ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఉన్నతోద్యోగాల్లో ఉన్నారో వారంతా ఉర్దూ భాషలో అధ్యయనం చేశారు. ఎందుకంటే ఉత్తర భారతదేశం అంతా ఉర్దూ అధికార భాషగా ఉన్నప్పుడు హైదరాబాద్ సంస్థానంలో పార్సీ ఇక్కడ అధికార భాషగా ఉంది, పర్షియన్. వాళ్ళు ఇక్కడ రాగానే ఉర్దూను అధికార భాష చేయాలని చెప్పి రాజకుటుంబీకుల మీద, నోబుల్స్ మీద, స్థానిక ముస్లిం యువత మీద ఒత్తిడి పెంచడం జరిగింది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకునేది లేదు అని చెప్పి తేల్చి చెప్పాడు సాలార్ జంగ్. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా పార్సీయే ఇక్కడ అధికార భాషగా ఉంటుంది, పర్షియనే ఇక్కడ అధికార భాషగా ఉంటుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉర్దూను నేను అధికార భాష కానివ్వను అని సాలార్ జంగ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ముల్కీ నాన్ ముల్కీల మధ్య ఎప్పుడైతే వివాదాలు బాగా పెరిగినాయో ఈ నాన్ ముల్కీల ప్రాధాన్యతను తగ్గిస్తూ తీసుకున్న అనేక చర్యలతో భాగంగా అంతకుముందు ఉన్నతోద్యోగులు మంచి పనులు చేసినప్పుడు వారికి సాలార్ జంగ్ జాగీర్లు ఇచ్చేవాడు, బిరుదులు కూడా ఇచ్చేవాడు. అయితే ఈ విషయంలో మాత్రం నాన్ ముల్కీలు ఎవరైనా ఉన్నతోద్యోగులు ఎవరైనా మంచి పనులు చేసినా వారికి జాగీర్లు ఇవ్వడం కానీ వారికి బిరుదులు ఇవ్వడం కానీ ఆపేశాడు. వారు కేవలం ఉద్యోగులే, వారికి పెన్షన్ కూడా లేదు. సో ఆ రకంగా వారిని నాన్ ముల్కీలను ఒక పరదేశీయులుగానే ఆయన ట్రీట్ చేశాడు. అయితే రాను రాను ఈ సమస్య మళ్ళీ నాన్ ముల్కీలకు బదులు హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ శాఖలలో ముల్కీలనే నియమించాలి అనే ఉత్తర్వులు ఇచ్చేదాకా పోయింది. సాలార్ జంగే స్వయంగా 1868లో హైదరాబాద్ సంస్థానంలోని అన్ని పరిపాలనా విభాగాలలో ముల్కీలనే నియమించాలని ఉత్తర్వులు ఇచ్చాడు. అయితే మరి అంతమంది ఎక్కడ దొరుకుతారు ఆయనకు? అంతకుముందు పెద్దగా విద్యాబోధన ఇక్కడ జరగలేదు. అలీగఢ్ లాంటి విశ్వవిద్యాలయాల నుంచే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అంటే స్థానికంగా లభ్యం కావడం లేదనేది ఒక ఆరోపణ ఉండేది. సో ఆయన తీసుకున్న ముఖ్యమైన చర్యలు ఏంటంటే 1856లోనే స్థానిక ముస్లిం యువతను లేదా ముస్లిం విద్యార్థులను ఉన్నత విద్య కోసం ప్రోత్సహిస్తూ దారుల్ ఉలూమ్ ఓరియంటల్ కళాశాలను పంజాబ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఆయన ప్రారంభించడం జరిగింది. దాంతోపాటుగా 1869లో అఫ్జలుద్దౌలా 5వ నిజాం మరణించాడు. అప్పటికి ఆయన కొడుకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ వయసు 3 సంవత్సరాలు మాత్రమే. మీర్ మహబూబ్ అలీ ఖాన్తో పాటుగా సాలార్ జంగ్ కొడుకు కూడా దాదాపు 2-3 సంవత్సరాల వయసులోనే ఉన్నాడు. సో వీరిద్దరికీ అట్లాగే నవాబుల పిల్లల్ని చదివించడం కోసం 1873లో ఈ నిజాం రాజు కుటుంబ సభ్యులు లేదా నవాబుల పిల్లల కోసం, నోబుల్స్ల పిల్లల కోసం ఆలియా స్కూల్ అనేదాన్ని ఈ ప్యాలెస్లోనే ఏర్పాటు చేశాడు, రాజభవనంలోనే ఏర్పాటు చేశాడు. ఆలియా స్కూల్ ఏర్పడ్డ సమయంలోనే మద్రాసా ఈ ఐజా అనే స్కూల్ని మరొక దాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇది ప్యాలెస్ లోపలికి అందరు రాలేరు కాబట్టి, తర్వాత రాజ కుటుంబీకులను, నోబుల్స్ పిల్లల్ని పనివారి పిల్లలతోని సమానంగా చూడలేం కాబట్టి వారు కూడా ఇక్కడ వచ్చి విద్యను అభ్యసించినట్టయితే సంస్కృతి కలుషితం అవుతుందన్న ఉద్దేశం కావచ్చు, వీరిపైన వారి ప్రభావం పడుతుందని అనుకున్నాడేమో. 1873లోనే మరొక స్కూల్ని, మదరసా ఈ ఐజా స్కూల్ని స్థానిక పౌరుల కోసం, సంస్థానంలో ప్యాలెస్లలో పనిచేసే పనివారి పిల్లల కోసం ఆ సంస్థానంలోనే ప్యాలెస్కు బయట ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ప్యాలెస్కు బయట, ప్యాలెస్కు లోపల 2 స్కూళ్ళను ఒకే సంవత్సరం ప్రారంభించాడు. సో ఆ సమయంలో మైనర్గా ఉన్న రాజు పరిపాలన చేయలేడు కాబట్టి ఆ రాజు మేజర్ అయ్యేదాకా ఒక ఆల్టర్నేట్ వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని పేరే రీజెన్సీ. సాలార్ జంగే రీజెంట్గా ఉన్నాడు. సాలార్ జంగ్తో పాటు రాజ కుటుంబానికి సంబంధించిన మరొక వ్యక్తిని కూడా 2వ రీజెంట్గా నియమించి
మీర్ మహబూబ్ అలీ ఖాన్ మేజర్ అయ్యేదాకా ఈ పరిపాలన బాధ్యత అంతా కూడా ఈ రీజెంట్సే చూసుకున్నారు. 1884 ఫిబ్రవరి 5న మీర్ మహబూబ్ అలీ ఖాన్ మేజర్ అయి రాజ్యపాలనకు వచ్చాడు. సరిగ్గా సంవత్సరం ముందు సాలార్ జంగ్ మరణించాడు. మొదటి సాలార్ జంగ్ మరణించిన తర్వాత నోబుల్ ఫ్యామిలీకి సంబంధించిన అంటే రాజ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తి రీజెంట్గా ఉండేవాడు. ఆయన ఆధ్వర్యంలో 6 నెలల పాలన కొనసాగింది. మొదటి సాలార్ జంగ్ కొడుకు రెండవ సాలార్ జంగ్గా మీర్ లాయక్ అలీ ఖాన్ ఆయన కుమారుడే బాధ్యతలు తీసుకున్నాడు. అతను కూడా మీర్ మహబూబ్ అలీ ఖాన్తో సహాధ్యాయి. ఇద్దరు కూడా ఒకటే స్కూల్లో ఆ ప్యాలెస్లోనే ఏదైతే సాలార్ జంగ్ ఆలియా స్కూల్ అని స్టార్ట్ చేశాడో ఆ రాజప్రసాదంలోనే మీర్ మహబూబ్ అలీ ఖాన్తో పాటు మీర్ లాయక్ అలీ ఖాన్ కూడా విద్యను అభ్యసించాడు. ఇద్దరు కూడా సహాధ్యాయులు, క్లాస్మేట్స్. అయితే వీరిద్దరి పాలనలో ప్రధానమంత్రిగా మీర్ లాయక్ అలీ ఖాన్, రెండవ సాలార్ జంగ్, రాజుగా మీర్ మహబూబ్ అలీ ఖాన్. వీరి పాలనలో కొద్ది కాలంలోనే కేవలం 3-4 సంవత్సరాల కాలంలోనే పరిస్థితి మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే మొదటి సాలార్ జంగ్ ఎట్లయితే నాన్ ముల్కీల ప్రాధాన్యతను తగ్గించడానికి హైదరాబాద్లోని ప్రభుత్వ శాఖలలో విధిగా ముల్కీలను నియమించాలని, తర్వాత నాన్ ముల్కీలకు ముల్కీలకు మధ్య వివాదాలు రాకుండా అనేక ఆంక్షలు వారిపైన ఎట్లయితే విధించాడో ఇదంతా పక్కకు పోయి మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో రెండవ సాలార్ జంగ్ తన తండ్రి అనుసరించిన విధానానికి భిన్నంగా ఆయన ఎక్కువగా నాన్ ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 21, 1884 అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ బాధ్యతలు స్వీకరించిన 2 వారాల్లోనే ఆయన 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తే ఫిబ్రవరి 21వ తేదీనే పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా నిజాం సంస్థానం ప్రకటించింది. మొదటి సాలార్ జంగ్ బ్రతికున్నంత వరకు కూడా ఆయన ఎన్నడూ ఉర్దూను అధికార భాషగా చేయడాన్ని అంగీకరించలేదు. కానీ రెండవ సాలార్ జంగ్ దానికి భిన్నంగా ఆయన అధికారంలోకి రాగానే రాజుగా మీర్ మహబూబ్ అలీ ఖాన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఉర్దూను అధికార భాష చేశాడు. నాన్ ముల్కీలకు ఆయనకున్న సాన్నిహిత్యం, వాళ్ళు చాలా కాలం నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఉర్దూను అధికార భాష చేయాలని. ఎందుకంటే అందులో చాలామందికి పర్షియన్ పట్ల నైపుణ్యం లేదు, పర్షియన్ భాష మాట్లాడడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. సో ఉర్దూయే వాళ్ళు చదివిన చదువు కాబట్టి, ఉత్తర భారతదేశం ముస్లింలంతా ఉర్దూలోనే చదివారు కాబట్టి అప్పటికి అలీగఢ్ విశ్వవిద్యాలయంలో కానీ లక్నోలో కానీ అంతటా కూడా ఉర్దూయే అధికార భాష. సో ఇక్కడ మొదటి సాలార్ జంగ్ మీద వారు చేసిన ఒత్తిడి ఫలించలేదు, కానీ రెండవ సాలార్ జంగ్ మీద మాత్రం అది పనిచేసింది. సో ఉర్దూ అధికార భాష అయింది. ఉర్దూ అధికార భాష అయినాక మొట్టమొదటిసారి హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ని హైదరాబాద్లో ప్రారంభించారు సంస్థానాల్లో. ఈ ఆలోచన అనేది మొదటి సాలార్ జంగ్దే, కానీ అది ఆచరణ 1884లో మొదలైంది. అప్పటికి మొదటి సాలార్ జంగ్ మరణించడం, రెండవ సాలార్ జంగ్ మొట్టమొదటిసారి హైదరాబాద్ సివిల్ సర్వీసెస్కు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల ద్వారా ఉత్తీర్ణులైన వాళ్ళు మొట్టమొదటి పరీక్ష 1884లోనే జరిగింది. ఈ పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన వారిని చూసినట్టయితే హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ తొలి జాబితా ప్రకారం ముల్కీలేమో 246 మంది ఎంపికయ్యారు, నాన్ ముల్కీలు 230 మంది ఎంపికయ్యారు. అంటే దాదాపు సమానంగా నాన్ ముల్కీలు కూడా ఈ ఉద్యోగాలలో భర్తీ అయినారు. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసం ఏంటంటే నాన్ ముల్కీలేమో ఉన్నతోద్యోగాలలో భర్తీ అయినారు, ఈ ముల్కీలేమో దిగువ శ్రేణి ఉద్యోగాలలో భర్తీ అయ్యారు. అంటే ఆఫీసర్లుగా నాన్ ముల్కీలు వచ్చారు, ఈ క్లర్కులుగా, బంట్రోతులుగా, అటెండర్లుగా ఈ లోకల్గా ఉన్న ముల్కీలు వచ్చారు. ఈ వివాదం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో సంఖ్య చూస్తే కొద్దిగా ఎక్కువ కనబడుతుంది మనకు. ముల్కీలు 246, నాన్ ముల్కీలు 230 మంది. ఇది ఒక్క సంవత్సరం పరీక్ష. 1884లో హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ నిర్వహించిన మొట్టమొదటి పరీక్ష, తొలి జాబితా ఇది. వేతనాల మొత్తం చూసినట్టయితే, అంటే వేతనాల చెల్లింపు అమౌంట్ ఏదైతే ఉన్నదో మరి ఎవరికి ఎక్కువ ముట్టిందని చూసినప్పుడు 58% నాన్ ముల్కీలకు, 42% ముల్కీలకు చెల్లించారు.
అంటే సంఖ్య ముల్కీలది ఎక్కువ ఉన్నా వేతనం తక్కువ ఉంది. ఎందుకు అంటే వారి ఉద్యోగాలన్నీ దిగువ శ్రేణి ఉద్యోగాలు. ఈ ముల్కీలు దిగువ శ్రేణి ఉద్యోగాల్లో ఉంటే నాన్ ముల్కీలు ఉన్నతోద్యోగాల్లో ఉన్నారు. అందుకే వారు సంఖ్య తక్కువగా 230 మందే ఉన్నా కూడా వారి సాలరీస్ ఎక్కువగా ఉండడం వల్ల వారికి 58% వేతనాలు చెల్లించడం జరిగింది. ఈ సమాచారాన్నంతా ఒక అమెరికా దేశస్తురాలు కరెన్ లియోనార్డ్ అనే ఒక పరిశోధకురాలు హైదరాబాద్కు వచ్చి అనేక మాసాలు ఇక్కడ లైబ్రరీస్లలో, గ్రంథాలయాలలో, అదేవిధంగా నిజాం కుటుంబీకులు, ఆనాటి ప్రముఖ విద్యావేత్తలను, ప్రొఫెసర్లను, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లాంటి గ్రంథాలయాలను సందర్శించి ఆమె సేకరించిన సమాచారం ఆధారంగా ఆమె మనకు అందించారు. ద ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ అనే పుస్తకంలో ఆమె ఈ విషయాలన్నిటిని కూడా ప్రస్తావించారు. సో ఎప్పుడైతే ఈ రెండవ సాలార్ జంగ్ నాన్ ముల్కీలకు పెద్దపీట వేస్తున్నాడు, వారితో చాలా స్నేహంగా ఉంటున్నాడు, ఆయన సహాయకులల్లా నాన్ ముల్కీలను నియమించుకున్నాడు, అదేవిధంగా ఒక యూరోపియన్ను కూడా తన సహాయకునిగా ఆయన నియమించుకోవడం జరిగింది. తన సహాధ్యాయి కాబట్టి ఆయన మీర్ మహబూబ్ అలీ ఖాన్కు ఒక రాజుకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు, అతన్ని ఒక స్నేహితునిలాగే భావిస్తున్నాడు. సరే, ఇద్దరు కలిసి చదువుకోవచ్చు, ఇద్దరు క్లాస్మేట్స్ కావచ్చు, విద్యార్థులుగా ఉన్నప్పుడు చిన్న వయసులో వారికి భేదాలు ఉండకపోవచ్చు, రాజు అని లేదా ఆయన మంత్రి కొడుకని. కానీ ఒకసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రికి రాజుకు ఉండాల్సిన వ్యత్యాసాన్ని ఆయన పాటించలేదు. రాజు ముందటనే కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, రాజు ముందటనే సిగరెట్ తాగడం, తర్వాత నాన్ ముల్కీలతో రాసుకు పూసుకొని తిరగడం, ఇదేవిది కూడా నోబుల్స్కు నచ్చలేదు. ఆ రాజ కుటుంబీకులకు, పెద్దలకు, కుటుంబ పెద్దలకి, తర్వాత నోబుల్స్ అని చెప్పబడే ఆ ముస్లిం పెద్దలకి ఇది నచ్చలేదు. నచ్చక వాళ్ళు మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం దగ్గరికి పోయి అసలు మేము దివాన్ గారి ప్రవర్తన ఏంటి, అసలు ఆయన యువకుడే కానీ మొదటి సాలార్ జంగ్ లాగా ఆయన ఒక బాధ్యతతో వ్యవహరించడం లేదు, ఆయనేమో నాన్ ముల్కీలకు ప్రాధాన్యత తగ్గిస్తే ఈయన నాన్ ముల్కీలకి ప్రాధాన్యతను పెంచాడు. ఈ హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ జాబితా ప్రకారం ఉద్యోగాలలో ఎంపిక చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది నాన్ ముల్కీలకు ఉన్నతోద్యోగాలు ఇచ్చి వారికి ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నాడు. సో ఇదంతా కూడా చికాగ్గా తయారవుతున్నది. మళ్ళీ నాన్ ముల్కీల ప్రాబల్యం పెరిగిపోతూ ఉన్నది. ఇక్కడ మన సంస్కృతి కలుషితం అయిపోతున్నది. ఆయన మీ ముందే కాలు మీద కాలేసుకొని కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. ఆయన మీ క్లాస్మేట్ అయితే కావచ్చు కానీ రాజుకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదు అని ఇదంతా కూడా. అట్లాగే ఆయన పాలనలో నాన్ ముల్కీల ఆయనకున్న స్నేహం వల్ల నాన్ ముల్కీలకు అహంభావం బాగా పెరిగిపోతూ ఉన్నది. వారిని పట్టవశం కావడం లేదు, ప్రతి పనికి కూడా స్థానికులను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఈయన బలం చూసుకొనే చేస్తున్నారు అని చెప్పి ఆయన దగ్గర పోయి కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కొంతకాలం వాటిని విన్న తర్వాత 6వ నిజాం ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఈ ఉద్యోగాల నియామకం ఎట్లా జరుగుతూ ఉంది, ముల్కీలు ఎంతమంది, నాన్ ముల్కీలు ఎంతమంది, వాళ్ళకు వచ్చే వేతనాలు ఏంది, ఎవరు ఎటువంటి ఉద్యోగాల్లో భర్తీ అయ్యారు, ఎందుకు నాన్ ముల్కీలను తీసుకోవాల్సి వస్తున్నది అని చెప్పి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆయనే మీర్ లాయక్ అలీ ఖాన్ని కేవలం 3 సంవత్సరాలు కూడా పూర్తిగా కాకముందే ఆయనను పదవీచ్యుతిని చేయడం జరిగింది. ప్రధానమంత్రి పదవి నుండి తనంతట తాను రాజీనామా చేసి వెళ్ళిపోయేలాగా మీర్ మహబూబ్ అలీ ఖాన్ చర్యలు తీసుకున్నారు. మీర్ లాయక్ అలీ ఖాన్ 1887 ఏప్రిల్లో పదవీచ్యుతురైనాడు. ఆయన తండ్రి 30 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి హైదరాబాద్ సంస్థానాన్ని అప్పుల నుండి గట్టెక్కించి ఒక సుసంపన్నమైన సంస్థానంగా తీర్చిదిద్దాడు. కానీ ఆ గౌరవాన్ని రెండవ సాలార్ జంగ్ నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన 30 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే మీర్ లాయక్ అలీ ఖాన్ కేవలం 3 ఏళ్లలోనే పదవీచ్యుతుడు కావడం అనేది గమనార్హం. మొదటి సాలార్ జంగ్కు ఉన్న ప్రతిభ, ఆయన ఓర్పు, సహనము, పరిస్థితులను అవగాహన చేసుకునే తీరు ఈ రెండవ సాలార్ జంగ్కు అబ్బలేదు. ఆయన సమస్యలతో రాటుదేలి ఆయన ఒక గొప్ప పరిపాలనా దక్షుడయ్యాడు. 3 రాజుల కాలంలో 4వ నిజాం, 5వ నిజాం, 6వ నిజాం ఈ 3 పాలన లోపల కూడా ఆయన ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆయనకు వచ్చిన ఆ మెచ్యూరిటీ, అనుభవంతో వచ్చిన మెచ్యూరిటీ ఈ ఆయన కుమారుడైన మీర్ లాయక్ అలీ ఖాన్కు రాలేదు.
సో మొదటి సాలార్జంగ్ యొక్క ప్రతిభా నైపుణ్యాలకు హైదరాబాద్ సంస్థానాన్ని ఆయన గట్టెక్కించిన తీరు, కష్టాల నుంచి ఆర్థిక సమస్యల నుంచి ఎట్లా గట్టెక్కించాడు, సంస్కరణలను అమలు చేసిన తీరుకు మెచ్చి బ్రిటిష్ పాలకులు చాలా అత్యున్నతమైన అవార్డు GCSI గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశంలో అత్యున్నత సేవలు అందించిన వారికి ఈ అవార్డు వస్తుంది. ఆ అవార్డుని 1870లోనే బ్రిటిష్ పాలకులు సాలార్జంగ్కు బహుకరించారు. రెండవ సాలార్జంగ్ మాత్రం ఎటువంటి అవార్డులకు నోచుకోకపోగా 3 ఏళ్లలోనే తన సహాధ్యాయ అయిన 6వ నిజాంతోని పదవీచ్యుతుడు కావాల్సి వచ్చింది. ప్రధానంగా ఆయన పదవీచ్యుతుడు కావడానికి దారితీసింది ఈ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూయే. సార్, ముల్కీ వివాదము తొలుత ఉత్తరాది దక్కన్ ప్రాంత ముస్లింల మధ్య వివాదంగా ఉన్నది. ఆ తర్వాత అది హిందూ ముస్లిం వివాదంగా ఎట్లా మారింది? 6వ నిజాం కాలంలో ముల్కీ నాన్ ముల్కీ పరిణామాలు ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి? 6వ నిజాం బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2వ సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ 1884-86 మధ్యకాలంలో ముల్కీ నాన్ ముల్కీ నిర్వచనాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం తరఫునే ముల్కీలు అంటే ఎవరు, నాన్ ముల్కీలు అంటే ఎవరు, ముల్కీల అర్హతలు ఏంటి, నాన్ ముల్కీల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంత స్పష్టమైన ఆదేశాలున్నా ఆ తర్వాత 10 ఏళ్ల పాటు దివాన్గా ఎవరున్నా కూడా నాన్ ముల్కీలదే ఉద్యోగాలలో ఆధిపత్యం అనేది పెరుగుతూ వచ్చింది. దాన్ని ఆపలేకపోయాడు మీర్ మహబూబ్ అలీ ఖాన్. అంటే దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే ఉర్దూ అధికార భాష కావడం, వీరంతా కూడా నాన్ ముల్కీలు ఉర్దూలో విద్యను అభ్యసించిన వారు కావడం వల్ల ఎక్కువగా ఉద్యోగాలలో వారే భర్తీ కావడం జరుగుతూ వచ్చింది. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా వారు ఉర్దూలో విద్యను అభ్యసించడం వల్ల ఎక్కువ నైపుణ్యాన్ని వారు ప్రదర్శించారు. 1894 నాటికి హైదరాబాద్ సంస్థానంలోని ప్రధానంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో, అంటే ఉన్నత ఉద్యోగాలలో 1.5 రెట్లు సంఖ్యాపరంగా పెరిగినాయని చెప్పొచ్చు. అంటే 48% ఉన్న నాన్ ముల్కీలు 66% పెరిగారు. అంటే క్రమక్రమంగా ప్రతి సంవత్సరం కూడా నాన్ ముల్కీల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఒక లోతుగా ఆలోచిస్తే ఇంకొక కారణం మనకు కనబడుతుంది. ఆ రోజుల్లో 12 ఏళ్ళు ఎవరైతే నివాసం ఉంటారో హైదరాబాద్ సంస్థానంలో వారిని ముల్కీలుగా పరిగణించాలని చెప్పి ఆ ముల్కీ నిర్వచనం చెప్పింది. ఇది మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఏదైతే ముల్కీకి నిర్వచనం ఇచ్చాడో 12 ఏళ్ళు స్థానికులుగా ఉంటే చాలు వారు ముల్కీలే అని. అయితే సాలార్జంగ్ సంస్కరణలు 1864 నుంచి మొదలైనవి. ఎక్కువ మంది ఉత్తర భారతదేశ ముస్లింలు అలీగఢ్ యూనివర్సిటీ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు 1864 నుండి 1868 మధ్యకాలంలో వచ్చారు. వారంతా 1880 వచ్చేసరికి వాళ్ళు 12 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. సో ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి పిల్లలు వారికి ఇక్కడ వివాహం చేసుకొని వచ్చిన వారు ఉన్నారు, ఇక్కడికి వచ్చినాక వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వారికి పుట్టిన పిల్లలంతా కూడా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి వారు కూడా స్థానికులు అయిపోయింది. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి వారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. కాబట్టి ఈ నాన్ ముల్కీలుగా వారిని పరిగణించరాదు. వారు నాన్ ముల్కీల పిల్లలే అయినా కూడా 12 ఏళ్ళ సర్వీస్ నిబంధన ఏదైతే ఉన్నదో, 12 ఏళ్ళు ఇక్కడ ఉద్యోగంలో ఉంటే వారు ముల్కీలుగా పరిగణించాలనే ముల్కీ నిబంధన ఏదైతే ఉన్నదో అది పూర్తి చేశారు. కాబట్టి వారిని ముల్కీలుగానే పరిగణించాలని చెప్పి అదొక వాదన మొదలైంది. హైదరాబాద్లో పుట్టిన వాళ్ళే కాదు, 12 ఏళ్ళు ఇక్కడ ఉండి కొనసాగుతున్న వారంతా కూడా వారి పుట్టిన పిల్లలు కూడా ముల్కీలుగానే పరిగణించాలి. సో ఆ రకంగా ఈ ఉద్యోగుల సంఖ్యలో కొంత మనకు అక్కడి నుండి వచ్చి బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ 12 ఏళ్ళు పూర్తి చేసిన వారిని ఆ సంఖ్యలో చేర్చడం జరిగింది. రెండవ సాలార్జంగ్ పదవీచ్యుతుడు అయిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం పాటు హైదరాబాద్ సంస్థానానికి దివాన్ లేడు, ప్రధానమంత్రి లేడు. ఆ బాధ్యతలను కూడా 6వ నిజామే మీర్ మహబూబ్ అలీ ఖాన్ నిర్వహించాడు. ఆ తర్వాత 1889లో అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత 6వ నిజాం బావమరిది ఆస్మాన్ జా ఆ తర్వాత బాధ్యతలు నిర్వహించాడు ప్రధానమంత్రిగా. సో ఇక బావ కాబట్టి ఆ చనువు ఆయనకు
బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా ఆయనకు ఉపయోగపడింది. సో కొంత ఎక్కువ ఫ్రీడమ్ తీసుకొని ఆ ప్రధానమంత్రి కూడా నాన్ ముల్కీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే వారంతా కూడా ఉర్దూలో చదువుకొని వచ్చిన వారు లేదా వారి పిల్లలు. సో ఎక్కడ ఉద్యోగాలలో ఉన్నత ఉద్యోగాలలో నియామకాలు చేసినా కూడా వారికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత అనేది ఆస్మాన్ జా కాలంలో కూడా జరిగింది. అయితే అప్పుడు హైదరాబాద్ రికార్డ్ అనే ఒక పత్రిక బాహాటంగానే ఆస్మాన్ జా కూడా ఆయన లక్ష్యాలను పూర్తి చేయలేకపోతున్నాడు, ఆయన హామీలను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆస్మాన్ జా కూడా ఉల్లంఘిస్తున్నాడని చెప్పి బహిరంగంగానే ఈ హైదరాబాద్ రికార్డ్ అనే పత్రిక కామెంట్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ నాన్ ముల్కీలకు ఆస్మాన్ జా ప్రాధాన్యత ఇవ్వడాన్ని చూసి. ఈ ఆస్మాన్ జా ప్రధానిగా ఉన్నప్పుడే రాజ్యాంగ సంస్కరణలు హైదరాబాద్ సంస్థానంలో అమలైనవి. ఈ రాజ్యాంగ సంస్కరణలను కానూన్ చా ముబారిక్ అని పిలుస్తారు. ఖానూన్ చా ముబారిక్ ఇవి 1892లో ఈ సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆస్మాన్ జా ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1889, 92, 95 మధ్య కాలంలో ఈ ముల్కీ నాన్ ముల్కీల ఆందోళన గురించి సమస్య గురించి పత్రికలు బహిరంగంగానే రాయడం మొదలుపెట్టాయి. అయితే కొన్ని పత్రికలు ముల్కీలకు ప్రాతినిధ్యం వహిస్తే కొన్ని నాన్ ముల్కీలకు ప్రాతినిధ్యం వహించాయి. అంటే నాన్ ముల్కీలకు ఉద్యోగాలు ఇవ్వడం సరైనదే, ఎవరికైనా ఇక్కడ ఉద్యోగాలు చేసే హక్కు ఉంది అని వారిని సమర్థిస్తూ రాసిన పత్రికలు ఉన్నాయి. హైదరాబాద్ రికార్డు మాత్రం ముల్కీలకు అండగా వారి ఆశయాలకు అనుకూలంగా పనిచేసిన పత్రిక. ఎప్పుడైతే ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉత్తర భారతదేశీయుల ముస్లింల ఆధిపత్యం పెరిగిందో, ఉత్తర ప్రాంతం నుంచి వచ్చిన ఉత్తరాది నుంచి వచ్చిన ముస్లింలు ఉన్నతోద్యోగాలలో ఎక్కువ మంది భర్తీ అయి ఇక్కడ అధికారాన్ని చెలాయించారో, సో ఇక్కడ స్థానికంగా ఉన్న హైదరాబాదీయులకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక్కడ ఉన్న ముస్లింలకే ప్రాధాన్యత లేనప్పుడు ఇక్కడున్న హిందువులకు మరింతగా వారి పరిస్థితి దిగజారింది. అంటే హైదరాబాద్లో ఉన్న హిందువులను ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన నాన్ ముల్కీ ముస్లింలు ఏమాత్రం కూడా గౌరవించకుండా, వారికి ఇవ్వాల్సిన కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా వారిని అన్ని రకాల బాధ్యతలలో రాకుండా చూశారు. అంటే ఒకవేళ తీసుకోవాల్సి వస్తే స్థానిక ముస్లింలను తీసుకున్నారు తప్ప స్థానిక హిందువులను ఎక్కడ కూడా తీసుకోలేదు. సరే, స్థానిక హిందువులకు తెలుగులో విద్యాభ్యాసం చేసే అవకాశం లేకపోయినా సంపన్నులైన కొంతమంది వారి పిల్లలకు ప్రైవేట్గా కొంత తెలుగు నేర్పించగలిగిన, అధికారికంగా మాత్రం వారంతా పిల్లల్ని ఉర్దూలోనే విద్యాభ్యాసం చేయించారు. అంటే ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో హిందువులైనా ముస్లింలైనా విధిగా ఉర్దూ భాషలోనే విద్యాభ్యాసం చేయాలి. సో ఉర్దూలో ఉన్నత విద్య చదవకపోయినా కనీసం 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి ఆ రోజుల్లో ఎవరైతే పూర్తి చేస్తారో ముస్లింలకేమో ఉద్యోగాలు వచ్చేటి, హిందువులకు మాత్రం వారు 4, 5, 6 తరగతులు చదివినా కూడా వారికి ఉద్యోగాలు ఇవ్వకపోయేది. ఎందుకు అంటే పై స్థానంలో ఉత్తరాది నుంచి వచ్చిన నాన్ ముల్కీలు ప్రధానమైన బాధ్యతల్లో ఉండడం వల్ల హిందువులను ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. సో మెల్లమెల్లగా ఏమైందంటే ఈ ముల్కీ సమస్య ఉత్తరాది ముస్లింలకు, దక్షిణాది ప్రధానంగా హైదరాబాద్ ముస్లింలకు మధ్య ఉన్న సమస్య అది హిందూ ముస్లిం సమస్యగా మారిపోయింది. ముందుగా అది ఉత్తరాది ముస్లింలకు, దక్షిణాది హిందువులకు మధ్య సమస్యగా మొదలై రాను హిందూ ముస్లిం సమస్యగా మారి ఆ తర్వాత ఆంధ్ర హిందువులకు, తెలంగాణ హిందువులకు మధ్య సమస్యగా మారిపోయింది. 6వ నిజాం నాటికి అది స్థానికంగా హిందూ ముస్లిం వివాదానికి ఒక తెరదీసింది. హైదరాబాద్ రికార్డ్ ఎట్లయితే స్థానిక ముస్లింలకు అండగా నిలిచిందో, ముల్కీ వాదాన్ని సమర్థించిందో, ది మహమ్మదీన్ అనే పత్రిక అది ఉత్తర భారతదేశీయుల ఆధ్వర్యంలో నడిచింది. అది నాన్ ముల్కీలని చెప్పబడే వారి హక్కుల గురించి ప్రస్తావించింది. అంటే వారు ఏమంటారంటే నాన్ ముల్కీలు ఎట్లవుతారు, సాలార్జంగా ఆహ్వానిస్తేనే వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో వారు చేరారు.
12 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళని ముల్కీలుగా పరిగణించాలని చెప్పి ఆనాటి ముల్కీ నిబంధనలే చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళు నాన్ ముల్కీలు కారు అని ఈ మహమ్మదీన్ పత్రిక, ది మహమ్మదీన్ పత్రిక నాన్ ముల్కీలకు మద్దతుగా ఇక్కడ పనిచేసింది. అట్లాగే ఈ గైర్ ముల్కీల పక్షాన ఇంకొక పత్రిక ఇలాహీ బక్ష్ అనే పత్రిక కూడా నాన్ ముల్కీలకు అనుకూలంగా పనిచేసింది. వారు ఏమంటారంటే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధమైన వ్యాఖ్యలు ఆ పత్రిక చేసింది. 1899లో ఒక హిందూ పత్రిక ఆనాటి వారి వ్యాఖ్యానాన్ని తన పత్రికలో 1899 డిసెంబర్ 6న ప్రచురించింది. అందులో హైదరాబాద్లో పరిపాలనా బాధ్యతలు అప్పగించాలంటే తెలివిగల ముల్కీలను ఎక్కడైనా వెతకాలి అంటే ఆనాటి ఆ పత్రిక వ్యాఖ్యను 1899లో హిందూ పత్రిక బయటపెట్టింది. అంటే గైర్ ముల్కీలను ఒక తెలివైన ముల్కీలని, ఈ స్థానిక ముల్కీలను వీరు తెలివి తక్కువ వారని చెప్పి, ఈ ముల్కీలకు తెలివి లేదు కాబట్టి గైర్ ముల్కీలు బాధ్యతలు నిర్వహించడం కరెక్టే అని చెప్పి ఇలాహీ బక్ష్ చెప్పడం అనేది అది విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటన. సో క్రమక్రమంగా ఈ నాన్ ముల్కీ ఉద్యమం ఆ వివాదం కాస్త ఆందోళనగా ఉద్యమంగా మారిన పరిస్థితి మనం 1900 సంవత్సరానికంటే ముందే అంటే 6వ నిజాం కాలంలోనే మనం గమనించవచ్చు. హిందువులు ఉర్దూలో విద్యాభ్యాసం చేసినా కూడా ఎవరు గ్రాడ్యుయేషన్ దాకా వచ్చేవారు కారు. అయితే మొట్టమొదటి హిందూ పట్టభద్రుడు ఆయన పేరు రాయ్ బాలముకుంద్. ఇతను హైదరాబాద్లోని పాత బస్తీకి సంబంధించిన ఒక ఖత్రి కులానికి సంబంధించిన వ్యక్తి. ఇతను మద్రాసు విశ్వవిద్యాలయంలో 1885లోనే డిగ్రీ పట్టా పుచ్చుకొని హైదరాబాద్ వచ్చాడు. 1886 వచ్చేసరికి మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా నిజాం కాలేజీని హైదరాబాద్లో స్థాపించిన తర్వాత చాలామంది హిందూ గ్రాడ్యుయేట్స్ ఆ కళాశాల నుంచి తర్వాత 1888 ఆ ప్రాంతం నుంచి ఉత్తీర్ణులు కావడం మొదలైంది. 1918లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కువ సంఖ్యలో హిందువులు పట్టభద్రులు కావడం అనేది మనం చూడవచ్చు. ఈ హిందూ ముస్లిం ముల్కీ వివాదాలకు తెరదీసిన పరిస్థితుల్లో మనం ఇందాక చర్చించుకున్నాం. ఇందులో గమనించవలసిన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నది 90% హిందువులు, కానీ 10% ఉన్న ముల్కీ నాన్ ముల్కీ ముస్లింలే ఉద్యోగాలన్నీ కూడా చేజిక్కించుకునేవారు. అంటే జనాభాలో 90% హిందువులు ఉన్నా కూడా ఉద్యోగాలు మాత్రం ఆ 10%గా ఉన్న నాన్ ముల్కీ ముస్లింలకే వచ్చేటి. అంటే జనాభాలో మనం ఎక్కువ ఉన్నాం, మన లోపల కూడా విద్యావంతులు ఉన్నారు, మనకెందుకు ఉద్యోగాలు ఇవ్వరనే ఆలోచన మొట్టమొదటిసారిగా 6వ నిజాం కాలంలో హిందువులలో మొదలైంది. ప్రధానంగా నిజాం కళాశాల నుంచి పెద్ద ఎత్తున హిందూ గ్రాడ్యుయేట్స్ బయటికి రావడం 1887-88లో మొదలైన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆలోచన. మనకెందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, మనకు గ్రాడ్యుయేషన్ ఉంది, మనం ఉన్నత విద్య చదివాం, కాబట్టి ఎందుకు ఉత్తర భారతదేశం ముస్లింలకే ఉద్యోగాలు పోతున్నాయి, ఎందుకు ఇక్కడున్న దక్షిణ భారతదేశ హైదరాబాదీ ముస్లింలకే ఎందుకు పోతున్నాయి, మనకు కూడా ఇవ్వాలి కదా, తగిన ప్రాధాన్యత జనాభా ప్రాతిపదికన మనకు రావాలి కదా అనే ఆలోచన ఈ హైదరాబాదీ గ్రాడ్యుయేట్స్కి మొదలైంది. 1894లో హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన వారి జాబితా చూస్తే 680 మంది మొత్తం ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు. ఈ 1894లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 680 మంది ఉంటే అందులో హిందువులు మాత్రం కేవలం 63 మంది మాత్రమే. అంటే కనీసం 10% కూడా లేరు, 9%. అంటే 680 మంది ఉద్యోగాలు పొందితే 63 మంది మాత్రమే హిందువులు. అందులో ముల్కీ హిందువులు 20 మంది మాత్రమే. ఇక్కడ కూడా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ మద్రాసు నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసేవారే ఎక్కువ మంది కనబడ్డారు. అంటే వారు హిందువులే అయినా కూడా స్థానిక హిందువులు కారు వారు. వారంతా బొంబాయి, మద్రాసు, కలకత్తా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో
ఎంపికైన హిందువులు. అంటే ఈ రకంగా ముల్కీ హిందువులకు కూడా ఇక్కడ అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని 1/6/1894లో ది దక్కన్ బడ్జెట్ అనే పత్రిక బయటపెట్టింది. అదేవిధంగా 1898లో లెజిస్లేటివ్ కౌన్సిల్కు 2 అడ్వకేట్స్ను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. అయితే 2 అడ్వకేట్స్ను ఎన్నుకునే సందర్భంగా హిందూ ముస్లిం భావనలు వచ్చాయి. చాలామంది ఏమన్నారు, ఒకరికి హిందువుకు ఒకరి ముస్లిమ్స్కి ఒక ముస్లిం అభ్యర్థిని మనము అసెంబ్లీకి పంపాలి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే దానికి ఈ పత్రికలు కూడా కొంత ముల్కీల పక్షం కొంత, నాన్ ముల్కీల పక్షం కొంత, హిందువుల పక్షం కొన్ని పత్రికలు, ముస్లింల పక్షాన కొన్ని పత్రికలు పనిచేశాయి. అయితే ఈ ఎన్నికల్లో 2 నాన్ ముల్కీ ముస్లింలే గెలిచారు, కౌన్సిల్కి ఎన్నికైనలు. ఇది వాళ్ళ మధ్య అగ్గి రాజేసింది. ఒకటేమో హైదరాబాద్లో కౌన్సిల్కు జరిగే ఎన్నికల్లో 2 అడ్వకేట్స్ను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, అడ్వకేట్స్ అంటే విద్యావంతులు, ఇక్కడ స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడేవారు. అటువంటి ఆ ప్రాధాన్యత కలిగిన లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నికైన వాళ్ళల్లో ఒక హిందూ ఒక ముస్లిం ఉండాలనే ఆలోచనలతో మొదలై ముల్కీలే ఎన్నిక కావాలనే ఆలోచన నుంచి చివరికి గెలిచింది ఎవరు అంటే 2 నాన్ ముల్కీ ముస్లింలే. సో ఇవన్నీ కూడా కొంత హిందూ ముస్లిం వివాదాలు నాన్ ముల్కీ వివాదాలను మరింత పెంచినాయి. ఈ విషయాల మీద 1898 మార్చి 18వ తేదీ కానీ మార్చి 3వ తేదీన కానీ హిందూ పత్రిక చాలా వివరంగా పేర్కొనడం జరిగింది. సో 1901లో హిందూ ముల్కీ అంటే మనం చూసాం ఉన్నతోద్యోగాలలో స్థానిక ముల్కీలకే, స్థానిక ముస్లింలకే ఉద్యోగాలు ఇవ్వడం లేదంటే ఒక ఆశ్చర్యకరమైన పరిణామము 1901లో జరిగింది. మహారాజా కిషన్ ప్రసాద్ 1901లో సాక్షాత్తు హైదరాబాద్కు ప్రధానమంత్రి అయినాడు. ఆయన అంతకుముందు కొన్ని ముఖ్య బాధ్యతల్లో ఉండేవాడు హైదరాబాద్ సంస్థానంలో. 6వ నిజాం ఆయనకున్న ప్రతిభను గుర్తించి ఆయన దివాన్గా ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడైతే ఒక ముస్లిం రాజ్యంలో హిందూ ప్రధానమంత్రి అయిండో హైదరాబాద్ అంతా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. సో ఉద్యోగాలు రావడం లేదని బాధపడుతున్న హిందువులకు ఒక ఉపశమనాన్ని కలిగించింది అది. అందులో ఆయన ముల్కీ స్థానికుడు, అంటే ఎన్నడో వారి పూర్వీకులంతా ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలలో స్థిరపడ్డవాళ్ళు. సో కిషన్ ప్రసాద్ ప్రధాని అయిన తర్వాత 1908 నుంచి 1911 మధ్యకాలంలో ఆయన చాలా సీరియస్గా ముల్కీ నిబంధనల అమలు కోసం ప్రయత్నం చేశాడు. ఆయన మళ్ళీ ఒకసారి ముల్కీ నిర్వచనాన్ని ఆయన ప్రచురించిండు ఆ ఫర్మాన్ ద్వారా. కిషన్ ప్రసాద్ ఏదైతే ముల్కీకి నిర్వచనం ఇచ్చాడో ఒకసారి మనం చూసినట్టయితే ఆ ముల్కీ నిర్వచనం ఎట్లుంది, తరతరాలుగా హైదరాబాద్ పాత బస్తీలో నివసిస్తున్న కుటుంబాలకు సంబంధించిన వారంతా ముల్కీలే, లేదా హైదరాబాద్ సంస్థానంలోని గ్రామీణ ప్రాంతం నుండి కానీ పట్టణ ప్రాంతాలకు వివిధ వృత్తుల కోసం ఉద్యోగాల కోసం వచ్చిన వారు కానీ వారంతా కూడా ముల్కీలే. అంటే హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా ఒక దేశం, ముల్క్ వారందరికీ కూడా ముల్కీలుగానే ఉంటుంది. అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీయే కాకుండా మారుమూల పల్లెల్లో నుంచి వచ్చిన వారైనా, హైదరాబాద్కు వివిధ వృత్తుల కోసం వచ్చిన వారైనా, వారు వచ్చి 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా వారు హైదరాబాద్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వారంతా ముల్కీలే. 19వ శతాబ్దంలో నాన్ ముల్కీలుగా హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చి స్థిరపడిన వారి పిల్లలు. అంటే ఎవరైతే మహారాజా కిషన్ ప్రసాద్ 1901లో అధికారానికి వచ్చాడు ప్రధానమంత్రిగా, అంటే అంతకంటే ముందున్నది 19వ శతాబ్దం. అంటే 1864 సాలార్జంగ్ సంస్కరణల తర్వాత ఎవరైతే ఉద్యోగాల కోసం ఆ 19వ శతాబ్దపు అంతం వరకు ఎవరైతే ఉద్యోగాల కోసం వచ్చారో వారికి జన్మించిన పిల్లలందరూ కూడా ముల్కీలే అని చెప్పి ఇక్కడ స్థిరపడ్డ ఆ ఉద్యోగుల పిల్లలందరూ కూడా, అది కిషన్ ప్రసాద్ ఇచ్చిన డెఫినేషన్. అదేవిధంగా ఎవరైతే ఇటీవల హైదరాబాద్కు వచ్చినా కూడా వారికి ముల్కీ సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి. అంటే కొన్ని ప్రత్యేక కారణాలు, ఉదాహరణకు ఒకతను హైదరాబాద్ స్థానికుడు,
లక్నో నుంచో లేకుంటే ఉత్తర భారతదేశం నుంచో ఒక మహిళను వివాహం చేసుకుంటాడు. సో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని వచ్చింది కాబట్టి ఆమె ముల్కీ అవుతుంది. ఆ నిబంధనలను అమలు చేయడానికి మహారాజా కిషన్ ప్రసాద్ చాలా ప్రయత్నం చేశాడు.